ఎవడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్ కేవలం 25 నిమిషాలు ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఎవరైతే ఇది చేశారో ఆ టార్గెట్ని గుర్తుపెట్టుకొని విత్ ప్రెసిషన్ అక్కడనే ఆపరేట్ చేయగలిగామంటే అది భారతదేశం యొక్క సత్తా సైనిక దళాల యొక్క సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని కాపాడే సైనికులకి ఎప్పటికప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జై జవాన్ అనేది మన నినాదం కావాలి. జవాన్ ఎంతవరకు సమర్థవంతంగా ఉంటే మనం అందరం అంతా క్షేమంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం. ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా రాజకీయాలు చూశాను. ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి. ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవతరిస్తూ ఉంది. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మనది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు. ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తు తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పదే చెప్తున్నాను. సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈరోజు గర్వంగా పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూపకల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అలాంటిదే ఈరోజు చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దిశ మార్చే పరిస్థితి వచ్చింది. 1995లో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. భారతదేశం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఐటీ కోసం హైటెక్ సిటీ కట్టాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాకుండా మూడోది మీరు చూస్తే